హైదరాబాద్ లో అత్యవసర సంరక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో స్టార్ ట్రామా యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్వర్క్ ను ప్రారంభించింది. నానక్రామ్గూడలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబులెన్స్లను ప్రారంభించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స అందించడం ఎంతో అవసరమని, ఈ సేవలను నగర వ్యాప్తంగా స్టార్ హాస్పిటల్స్ అందించడం అభినందనీయమన్నారు నిర్మాత అల్లు అరవింద్. ప్రతి ఒక్కరూ అంబులెన్స్లకు దారి ఇవ్వాలని, దీంతో సకాలంలో ఆసుపత్రికి చేరి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన వారమవుతామని తెలిపారు. కార్యక్రమానికి డాక్టర్ గోపీచంద్ మన్నం, డాక్టర్ రమేష్ గూడపాటి, డాక్టర్ రాహుల్ కట్టాలు హాజరయ్యారు. ముఖ్యమైన అంశం ఏంటంటే, మనకి సిటీలో వీరు 10 అంబులెన్స్లను అరేంజ్ చేశారు. ఆ అంబులెన్స్లు వేరే వేరే ప్లేసుల్లో, అంటే ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయో ఆ ప్లేసులో ఏర్పాటు చేయబడినాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన గోల్డెన్ అవర్. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక మనిషిని హాస్పిటల్లో కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీలో ట్రీట్ చేయడం కానీ, అదే స్పాట్లో ట్రీట్, ఈ మధ్య కాలంలో దాన్ని గోల్డెన్ అవర్ అంటారు మెడికల్ టర్మ్స్లో. ఆ గోల్డెన్ అవర్ని ఎంత తగ్గించగలిగితే మనిషి అంత బతకడానికి అవకాశం ఉంది. అందువల్ల 12 నుంచి 15 నిమిషాల్లో సిటీలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఈ అంబులెన్సెస్ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఒక ఇంపార్టెంట్ నంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే 671104108 ఈ నెంబరు మీరందరూ నోట్ చేసుకుంటే, ఫోన్ చేస్తే ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇంట్లో హార్ట్ అటాక్ వస్తుందేమో డౌట్ వచ్చినప్పుడు కానీ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా 12 నుంచి 15 నిమిషాల్లో వచ్చి మీకు అటెండ్ అయ్యి తీసుకుని వెళ్తాను. చాలామంది ఈ గోల్డెన్ అవర్లో హాస్పిటల్ రీచ్ అవ్వలేక మెడికల్ ఎమర్జెన్సీ, అంటే ఒక అంబులెన్స్లో చేరిన వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో నైపుణ్యం గలవారు చేరతారు. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళగానే వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్కి మాట్లాడి ఈ పేషెంట్కి ఇలా ఉంది, ఏం చేయమంటారు అని అడిగి అక్కడి నుంచి బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. A friend of mine met with an accident. I was on shift that day. She went to the closest hospital, and it turns out her own cousin brother was working in that hospital as an orthopedician. He wasn't aware that she was there. They unfortunately were fairly full. All their ventilated beds were occupied. So this ambulance that had her was turned away, and they said, "We don't have any beds, go to the next hospital." And that's when she came to the hospital I was working in. By the time she reached us, she had already died. And this was 15 minutes after the incident occurred. 104108. Call this number whenever you're dealing with any emergencies, be it an accident, be it trauma, be it a heart attack, be it a stroke, any emergency under the sun. Call this number and expertise will be in your hands within 2 to 5 seconds, and that is my promise. Emergency, Nalakandula. Star ట్రామా అండ్ యాక్సిడెంట్ నెట్వర్క్ అని చెప్పారు. నేను దానికి కొంచెం యాడ్ కూడా చేస్తాను. నేను హార్ట్ డాక్టర్, నాకు తెలుసు హార్ట్ అంటే ఎంత ఇంపార్టెంట్. ఇందాక అరవింద్ గారు గోల్డెన్ అవర్ గురించి చెప్పారు. షార్టెస్ట్ టైంలో అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి రాగలిగితే నాట్ ఓన్లీ డెత్ ఒక ప్రాబ్లం అయితే, సఫర్ అయ్యి డ్యామేజ్ అయిన హార్ట్తో బతకడం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎంతో భారమైన విషయం. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా విదిన్ 1 అవర్లో వస్తే వాళ్ళకి క్లాట్ బస్టర్స్ అని ఇచ్చి మళ్ళీ పెరాలసిస్ లేకుండా, ఇవాళ ఒక లేడీని చూసాను 4 ఏళ్ల క్రితం పెరాలసిస్ వచ్చి హార్ట్ ప్రాబ్లం తోటి ఇప్పుడు ఈ చెయ్యి అసలు లేదు, కాలు కుంటుకుంటా వచ్చింది. సో ఆవిడ కనుక అటువంటి వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రాగలిగితే వాళ్ళకి నార్మల్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.